ఆయన మాటలకి విధేయత చూపించకుండా నువ్వెవర్రా అనుకుంటూ మా తండ్రి గారిని కొట్టే ఒక మూర్ఖపు స్వభావం నాలో ఏలుబడి చేస్తూ ఉంది. ఎంతసేపు మా స్థావరాలు, మా స్నేహితులు కొండల్లోనూ సమాధుల మధ్యలోనే మా స్థావరాలు ఉండేవి. సమాధుల మీద మేము పడుకుంటూ ఉండేవారం. సమాధుల మీద అర్ధరాత్రి లేదు, మిట్ట మధ్యాహ్నం లేదు, ఎల్లప్పుడూ వాటిలోనే మేము గడుపుతూ ఉండేవాళ్ళం. వాటిలోనే మేము సంచరిస్తూ మత్తు పదార్థాలు సేవిస్తూ ఉండేవారం. అటువంటి జీవితము మరి దూర ప్రాంతాల నుంచి, ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి తరలిస్తే ఏ పోలీసులైనా ఒప్పుకుంటారండి? మేము చేసే పనిని ఒప్పుకోరు, తాట తీస్తారు. కొడుతున్నారు, కళ్ళల్లో మిర్చి రసాలు పిండుతున్నారు, మీ జీవితంలో మార్చుకోండి అని గద్దిస్తున్నారు. మేము చేసిన తప్పులకి విజయవాడలో ప్రతి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి